హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి నేయప్రియ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ నాగుల పంచమి రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేసాను. ఆ రోజైతే లేచేసి ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇక వంట చేసేసి చిన్నోడిని కూడా స్కూల్కి అయితే పంపించేశాను. కొంచెం బద్ధకంగానే లేసాను. ముందు రోజు పాపనైతే హాస్టల్లో జాయిన్ చేసామన్నమాట. వచ్చేసరికి చీకటైంది. నాకు కంటిన్యూగా ఒక 3 డేస్ 2 డేస్ బయటికి వెళ్ళిన ఇంకా ఏదైనా చేసినా కానీ చాలా కాలు పెయిన్, హెడేక్ అవన్నీ ఉంటాయి. అట్లా నైటు నిద్ర అనేది పట్టదనమాట. ఇక అట్లా నిద్ర పట్టకున్నా కానీ తొందరగానే లేసాను. ఎందుకంటే ఇక నాగుల పంచమి కదా, కొంచెం పని ఎక్కువ ఉంటుంది. ఇంట్లో పూజ చేసుకోవాలి, ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి అనేసి అయితే కొంచెం హెల్త్ బాగాలేకున్నా లెగిసాను. తప్పదు కదా. ఎందుకంటే ముందు రోజు పాపను హాస్టల్లో జాయిన్ చేసాము. దానికంటే ముందు రోజు షాపింగ్కి వెళ్ళామన్నమాట. కంటిన్యూగా 3 డేస్ అంటే నేను ఏది ఇట్లా కంటిన్యూగా చేయను అనమాట. ఒక రోజు ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను అనమాట. కంటిన్యూగా అట్లా వెళ్ళాను అనుకో హెల్త్ సపోర్ట్ చేయదు. కాల్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఒక రోజు అంటే అడ్జస్ట్ చేసుకుంటాను, కానీ వరుసగా 3 డేస్ అంటే కొంచెము ఇదే అయిందనమాట నాకు. ఎలాగో అలాగో ఇక తొందరగానే లేచి ఇల్లు క్లీనింగ్ చేసేసుకొని ఇంకా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. రవ్వ కేసరి చేశాను. రవ్వ కేసరిలో మనం పాల మీగడతోటి పాలు వేసామనుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి అయితే ఎక్కువ వాడను మా ఇంట్లో. పిల్లలు తినరు, అందుకే ఇక నేను కొనుక్కరాను. ఇక నేను వాడను కూడా అనమాట. మా వారు ఒక్కరే తింటారు నెయ్యి స్మెల్ నాకు కూడా నచ్చదు అనమాట. డైరెక్ట్గా చేసేస్తాను. స్వీట్లు కూడా నేను అసలు నెయ్యి ఎక్కువ వాడను. ఇక రవ్వ కేసరి చేసిన తర్వాత కొంచెం ఇవి జొన్న పేలాలు పుట్టపైన వేస్తాం కదా, ఎప్పుడైనా వేస్తాము. ఇక అలా అవి కూడా కొంచెం వేయించుతున్నాను అనమాట. ఇక జొన్న పేలాలు ఇట్లా వేయించుకున్న తర్వాత నేను కూడా ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇంట్లో పూజ చేసేసుకొని గుడికాడికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. మా సైడ్ అయితే జొన్న పేలాలు, ఏదైనా స్వీటు, ఒక ఎగ్గు, పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ, పాలు ఇవన్నీ తీసుకెళ్తాము. నూనె అవన్నీ అన్నీ తెలిసినాయే. ఇక అవన్నీ రెడీ చేసుకొని అయితే ఇక వెళ్ళాను పుట్ట దగ్గరికి. లాస్ట్ ఇయర్ అయితే నాకు అసలు వెళ్ళడానికి రాలేదనమాట. అంత చెట్లు ఉండే అసలు ఎవ్వరు ఇట్లా క్లీన్ చేపియలేదనమాట. ఆ ఇయర్ అయితే అసలు నాకైతే చాలా కష్టమైంది. లాస్ట్ ఇయర్ ఇట్లా వీడియో పెట్టాను, కానీ చాలా అంటే చాలా కష్టమైంది. కానీ ఈ ఇయర్ అయితే నీట్గా చేయించారు మంచిగా వెళ్ళడానికి. ఇక పుట్ట దగ్గర కూడా పూజ అయితే ఇక నాకు తెలిసిన విధంగా నేను ఎప్పుడు ఎలా చేస్తానో, స్టార్టింగ్లో అంటే మనకు స్టార్టింగ్ తెలియదు కదా, వేరే ఎవరైనా పెద్దవాళ్ళు అక్కలు అట్లా చెప్తే ఎలా చేసామో అలాగే చేస్తాను ఎవ్రీ ఇయర్. ఫస్ట్ మనం ఎలాగా చేస్తామో ఎప్పుడైనా ఏదైనా సరే ఫస్ట్ ఏ పద్ధతిలో చేస్తామో అదే పద్ధతిలో చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక నేను అలానే చేస్తానన్నమాట. ఇక పుట్ట దగ్గర ఇట్లా పూజ చేసుకొని రామాలయం గుడికి కొంచెం అవతలకి అని పుట్ట ఉంటుందన్నమాట. కొంచెం చెట్లలా ఉంటాయి. కానీ ఈసారి అయితే వెళ్ళడానికి వచ్చింది. లాస్ట్ ఇయర్ చాలా చుక్కలు చూశాను, భయమైంది. కానీ ఈ ఇయర్ అయితే మంచిగా చేశారు పోవడానికి. ఇక మొత్తము ఇక్కడ రామాలయం గుడి కాడ ఇట్లా జంటనాగ దేవతలు ఉంటారనమాట. అక్కడ పూజ చేసుకొని పక్కనే ఆంజనేయ స్వామి ఉంటుంది, అక్కడ కూడా అర్చన చేయించుకొని ఇక కొద్దిసేపు అయితే కూర్చొని ఇంటికైతే వచ్చామన్నమాట. కానీ మా రామాలయం గుడిలో, మా ఊర్లోనైతే రామాలయం గుడి బాగుంటుంది. శ్రీరామనవమికి అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తారు. మండపం కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఏదైనా పండగలకే కానీ ఏదైనా స్పెషల్ డేకి గుడికి వెళ్తే మాత్రం ఆ రోజు ఎందుకో ఏమో తెలియదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా సరే మనకు ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు, లేదా మనసు బాగాలేదు అన్నప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఏదైనా టెంపుల్కి వెళ్ళండి, అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేయండి. మీకు చాలా వరకు తేలికగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి అలాగా నేను చెప్పినట్టుగా. ఎవరైనా సరే మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదో సంథింగ్ ఏదో అవుతుంది, మనకి సంథింగ్ అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా. ఆ టైంలో ఖచ్చితంగా గుడికి వెళ్ళండి. ఏదైనా ప్రాబ్లంలో పడాల్సి వస్తున్నా మీరు తగ్గిపోతుందని నేను అనుకుంటాను. నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను గుడికి, కానీ ఆ వెళ్ళినప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత. ఏదన్నా అకేషనల్గా మాత్రమే వెళ్తాను. ఇక నాకు ఊరికేనైతే నేను వెళ్ళను, వారానికి అట్లా వెళ్తూ ఉంటారు కదా, అట్లా ఏం వెళ్ళను. ఏదైనా ఇట్లా శ్రీరామనవమి కానీ వరలక్ష్మి వ్రతాలు కానీ
ఇలాగా నాగుల పంచమని అట్లయినా స్పెషల్స్ ఆడవాళ్ళకి స్పెషల్ పూజలు ఏదైనా ఉంటాయి కదా, అలాంటి టైంలో మాత్రమే వెళ్తాను. ఈ చిన్ని వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మరి ఉంటా.